ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ సీఎం కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనమన్నారు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని ఫామ్ హౌస్ లో దాచుకున్నారని ఆరోపించారు. నాటి సీఎం నేటి ప్రతిపక్ష నేతగా ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందంటున్న ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తో మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరమే అని చెప్పేసి నిదర్శనం అని చెప్పి ఈరోజు గాంధీభవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సార్, ప్రధానంగా ఈరోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఏంటి అసలు? అంటే ఎన్నిసార్లు చెప్పినా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సోయి లేకుండా పదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పి వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వాస్తవాలేందో తెలంగాణ ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో, దానితో పాటు ఏదన్నా ప్రాజెక్టు కట్టిన మొదటి రోజుకెళ్ళి కూడా రిటర్నింగ్ వాళ్ళు కూలిపోవడం కానీ, పంప్ హౌస్ మునగడం కానీ, మేడిగడ్డ దగ్గర 17వ పిల్లర్ కుంగిపోవడం కానీ, ఇవన్నీ కూడా మనకి అడుగడుగున వాస్తవాలు మనకి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మనకు కనబడ్డది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం లెక్క మారింది. అంటే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్టుని కడితే 3 ఏళ్ల లోపల ఆ ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి ఏర్పడితే దానికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ముఖ్యంగా మరోవైపు ముఖ్యమంత్రి రక్తదాహానికి నిదర్శనంగా మేము రక్తదానం చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు రక్తదానం చేస్తున్నారు. దీనిపై మీరు 10 ఏళ్లు రాబందులు లెక్క, రాక్షసుల లెక్క ప్రజల రక్తాన్ని వాళ్ళు పీల్చుక తిన్నారు. ఈరోజు 1,20,000 కోట్ల అప్పుల భారం ఒక ప్రాజెక్టుతోనే ఈరోజు ప్రజలపైన వేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆ రోజు ఈరోజు ఏదైతే వాళ్ళు చేసిన ఒక పాపాన్ని ప్రక్షాళన చేసుకోనికి కనీసం ఈరోజు ఒక మంచి కార్యక్రమం రక్తదాన శిబిరం పెట్టిండ్రు. కానీ నేను మరి కేటీఆర్ ఏదైతే దీనికి కారకుడైన కేసీఆర్ కూడా రక్తాన్ని దానం చేస్తారో చేస్తలేదో, మరి కేటీఆర్ నిజంగా రక్తాన్ని దానం చేస్తే ఆయన ఒక బ్లడ్ శాంపుల్ ని నాకు పంపిస్తే ఆ డ్రగ్ టెస్ట్ కన్నా ఉపయోగపడుతుంది. ముందు కేటీఆర్ ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు దానం చేసిన ఏదైతే రక్తం ఉందో ఆ రక్తాన్ని మాకు పంపిస్తే ఆ డ్రగ్ టెస్ట్ శాంపుల్ కి ఏదైతే ఉపయోగించే వాస్తవాలు ఏందో ప్రజలకి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ కన్నీరు పెట్టుకున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి. దానిపై మీరేమంటారు? వాస్తవాల్ని మా ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది జరిగిన సంఘటనలే దానికి నిదర్శనం. మనం ఏదైనా ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసుకున్న 3 నెలల లోపల మన ఇంట్లో పిల్లర్కి పర్రవాస్తే ప్లాస్టింగ్ చేసుకొని ఆ ఇంట్లో ఉంటామా, లేదా మనకు అమ్మిన బిల్డర్ దగ్గర వెళ్ళి ఏం అమ్మినామని చెప్పి ఆయన పైన కోట్లాట చేస్తామా? టెక్నికల్ ఇష్యూస్ పక్కకు పెడితే కాళేశ్వరం అనే దాంట్లో అవినీతి జరిగిందనేది ముమ్మాటికి వాస్తవము, తప్పు జరిగిందనేది ముమ్మాటికి వాస్తవము. ఏదైతే కట్టిన 3 ఏళ్ల లోపల 17వ పిల్లర్ కుంగిపోయింది అని అంటే రేపొద్దున దాంట్లో నీళ్లు నింపినా దాంతో ఎత్తిపోసే ప్రయత్నం చేసినా కూడా కంప్లీట్ గా ప్రాజెక్ట్ కూలిపోతుందని చెప్పి ఎన్డీఎస్ఏ ఆల్రెడీ చాలా క్లియర్ కట్ గా రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ప్రాపర్ గా రెక్టిఫై చేయకపోతే ఇబ్బందులు అయితే అనేది కూడా చెప్పడం జరిగింది. అవన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే ప్రజలు వాళ్ళకు ఓట్లు వేయలేదని ఒక కోపంతో దాన్ని నింపి అది కూలి ఏదైతే వేలాది మంది ప్రజలు ప్రాణ నష్టమయ్యి అదే వందలాది గ్రామాలు మునిగిపోవాలని ఒక సాడిస్ట్ లెక్క ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎన్డీఎస్ఏ గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదేం మేము పాటించాలా అని చెప్పి అన్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆ నీరు నింపితే కనీసం కరువు వస్తుంది కాబట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు నింపితే ఆ ప్రాజెక్టు కూలితే వాళ్ళకేంది, సాడిస్ట్ లెక్క సైకో లెక్క ఏది పడితే అది మాట్లాడతారు. రేపొద్దున దాని వలన ఇబ్బంది పడేది, దాని వలన చనిపోయేది సామాన్యమైన ప్రజలు, అదేవిధంగా రైతు కుటుంబాలు, మునిగేది గ్రామాలు. అవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరు ఇబ్బంది పడకూడదని ఒక ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా చేయాలని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి దానిపైన రివ్యూ చేసి పనిచేయడం జరుగుతుంది. కేవలము వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పి ఒక శాడిజం తోటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ నిజంగా తప్పు చేయకపోతే, నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరగకపోతే దీనికి కర్త కర్మ క్రియ తానే అని చెప్పి ప్రకటించుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం పైన చెప్పండి, అక్కడనే వాస్తవాలు ఏందో ప్రజలకి తెలిసే విధంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మరోవైపు బీజేపీ కూడా ఏంటంటే గత 3 పంటలు ఎండబెట్టారు, ఎందుకు ఈ రకంగా ప్రజల్ని వేధిస్తున్నారని చెప్పి బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రికి లేఖ రాయడం. దీనిపై మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాళేశ్వరంలో అవినీతి జరిగింది,
ఈ రోజు మేము మాట్లాడే మాటలన్నీ కూడా గతంలో బీజేపీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. స్వయాన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి పదే 10 సార్లు చెప్పిన వాళ్ళు ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీతోటి ములాఖత్ అయ్యి దాన్ని మేము సిబిఐకి అప్పచెప్పిన విచారణని ముందుకు తీసుకొని వెళ్లకుండా రేపొద్దున బీఆర్ఎస్ బీజేపీ రెండు దోస్తీలో ఏదైతే రాబోయే ఎన్నికల్లో కలిసి వెళ్దామనే ఉద్దేశంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులని సమర్థించే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజలు ఇవన్నిటినీ కూడా గమనిస్తున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ముందు ఏదైతే సిబిఐకి అప్పచెప్పినామో, మీరు అప్పచెప్పమంటేనే మేము అప్పచెప్పినాం, ముందు దానిపైన విచారణ చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని చెప్పి డిమాండ్ చేస్తుంది. మొత్తానికి ఏదైతే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని ఈ రోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మేము ప్రదర్శించాం. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో చర్చించేందుకు అసెంబ్లీకి రావాలి, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, నిజాలు ఏంటి అనేది ప్రజలకు వివరించాలని మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హేమంత్తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.